ఎంతైనా మన సంజుకి సిరంటే చాలా ప్రేమన్నా. ఎంత ప్రేమ లేకపోతే ప్రాణాలకు తెగించి మరీ వాళ్ళని సావగొడతాడు చెప్పు. ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు కదమ్మా, సిరంటే ఎందుకు ప్రేమ ఉండదు? వాళ్ళ ప్రేమ 10 కాలాల పాటు అట్టాగే ఉండాలన్నా. సిరి అత్తారింట్లో హాయిగా ఉండాలా, అదే నేను కోరుకునేది. నానమ్మ, తిండికి మొహం వాచి అడగలేదు. అమ్మ చేతి వంట రుచి చూసి చాలా రోజులైంది కదా, అందుకే అడిగాను. సిరి, అమ్మ మాటలు నువ్వేం పట్టించుకోమాక. ముందు విషయం ఏందో చెప్పు. ఏ విషయం? మా అత్తారింటి విషయాలు ఏమున్నాయి? అందరం బానే ఉన్నాం. మీ అత్త అడుగుతున్నది మీ అత్తింటి విషయాలు కాదు. నువ్వు పుట్టింటికి ఎందుకు వచ్చినావు, సంజయ్ నిన్ను ఇక్కడ ఎందుకు దించినాడని. అదా, ఏం లేదు నాన్న, మిమ్మల్ని అందరినీ చూడాలనిపించింది. ఆ మాట సంజుతో చెప్పాను, అంతే. అయితే 4 రోజులు మీ వాళ్ళతో గడిపిరా అని నన్ను ఇక్కడ దించేసి వెళ్ళిపోయాడు, అంతే. అంతేనా, లేక మాకు అంతుబట్టని విషయాలేమన్నా ఉండాయా? ఇంద్రమ్మా, నాకు అనుమానమే, ఇది మన కాడేదో దాస్తా ఉండాది. నిజం చెప్పు సిరి, సంజయ్ నువ్వు కలిసి సంతోషంగా ఉండారా? గుళ్ళో నా కళ్ళకు మీరు సంతోషంగా ఉన్నట్టు కనిపించిందంతా అబద్ధమేనా? చెప్పు, నువ్వాడ బాధపడతా ఉండావా? నా అనుమానం నిజమేనా? వాళ్ళు నిన్ను కష్టపెడతా ఉండారా? సంజయ్ నిన్ను భారీగా ఒప్పుకోలేదా? అందుకే నిన్నేడు వదిలేసిపోయినాడా? చెప్పు సిరి, అదే గనక నిజమైతే ఆ ఇంట్లో ఎవ్వరినీ వదిలిపెట్టను. సంజయ్కి నువ్వంటే ప్రేమన్నది కాబట్టే పొగని మర్చిపోయి కూడా మా చెల్లెలి పగోనింటికి నిన్ను కోడలిగా పంపినాది. నువ్వు సంతోషంగా ఉంటావనే కదా మమ్మల్ని అందరినీ కాదని సంజయ్ మీద ప్రేమతోనే నువ్వు ఆ ఇంటి కోడలిగా వెళ్ళినావు. అలాంటి నిన్ను వాళ్ళు బాధ పెట్టారని తెలిస్తే మాత్రం మర్చిపోయిన పగని మళ్ళీ గుర్తు చేసుకోవాల్సి వస్తుంది. చెప్పు సిరి. నాన్న, నువ్వు అత్త అనుకున్నట్టుగా అక్కడేం జరగలేదు. అత్తారింట్లో అందరూ నన్ను చాలా బాగా చూసుకుంటున్నారు. నేను అక్కడ సంజుతో చాలా హ్యాపీగా ఉన్నాను. మిమ్మల్ని ఏదో చూసిపోదామని వస్తే అనవసరంగా ఏదేదో ఊహించుకొని మీరు బాధపడి నన్ను బాధ పెట్టొద్దు. అమ్మా, పద, నీ చేతి వంట తిని చాలా రోజులైంది. ఇంద్రమ్మ, ఖచ్చితంగా సంజయ్ మన సిరిని వదిలించుకోవడానికే ఈడ వదిలిపోయినాడు. అది ఒకందుకు మంచిదైనదిలే. ఇంకా సిరి మనింటోనే ఉండిపోతాది. నీ కోరిక కూడా అదే కదా, సిరి నీ వారసురాలుగా ఈడనే ఉండాలని. ఇంకెందుకు దాని గురించి ఆలోచిస్తా ఉండావు? పగోని ఇంటి నుంచి మన బిడ్డ మన ఇంటికొచ్చినాది, అందుకు నువ్వు సంతోషించు. ఆడేం జరిగితే మనకెందుకు, వదిలేయ్. ప్రేమ లేకుండా, నీ తోడు లేకుండా ఈ సిరి ఉండలేదు, ఉండకూడదు. చచ్చిపోతాను. మనసు నిప్పులా మారిపోతే ఈ మంటదేమి తప్పు? చేతులార అంటించుకున్నది గుండె ప్రేమ నిప్పు.
మనసు నిప్పులా మారిపోతే ఈ మంటదేమి తప్పు చేతులార అంటించు సంజు సంజు నా మాట విను ప్లీజ్. మనసా ఓ పిచ్చి మనసా తెలుసా నీ తప్పు నీకు తెలుసా నీ తప్పు నీకు తెలుసా తెలుసా. సంజయ్, ఎందుకేదో పోగొట్టుకున్న వాళ్ళ అలా బాధపడుతున్నావు? ఓహో, సిరి లేదనా? సిరి లేనప్పుడు సంతోషపడాలి కాని బాధపడుతున్నావేంటి సంజయ్? అవును సంజయ్, నేనన్న దాంట్లో తప్పేముంది? సిరి అంటే నీకు కోపం, అసహ్యం, చిరాక్ కదా. నీ కళ్ల ముందుంటేనే నీ కంపరంగా ఉంటుంది. ఇవన్నీ నువ్వన్న మాటలే కదా. ఇక నీకు ఏ కోపం రాదు. సిరిని చూసి అసహించుకోవాల్సిన అవసరం లేదు, చిరాకు పడాల్సిన అవసరం అంతకన్నా లేదు కదా. ఇంకెందుకు అలా ఉన్నావని అడుగుతున్నాను. సంతోషంగా ఉండు సంజయ్. సిరి లేనందుకు ఆనందపడు. పిన్ని ప్లీజ్. నా మాటలు విని తట్టుకోలేకపోతున్నావా? సిరి నీ భారీగా మన ఇంట్లో లేనందుకు నేను తట్టుకోలేకపోతున్నాను. తప్పు చేసావు సంజయ్. సిరిని వాళ్ళ ఇంటి దగ్గర వదిలేసొచ్చి చాలా పెద్ద తప్పు చేశావు. నీకోసం వచ్చిన సిరిని నువ్వే వదిలేసొచ్చావంటే నాకు బాధగా ఉంది. నువ్వంటే సిరికి ఎంత ప్రేమో నాకంటే నీకే బాగా తెలుసు. నీకోసం పుట్టింట్లో వాళ్ళ అత్తని మార్చుకుంది. నీ ప్రేమ కోసం మెట్టింట్లో అందరినీ మార్చాలని ప్రయత్నిస్తోంది. సరే సంజయ్, నువ్వు పిలిచినప్పుడు సిరి రాకుండా తప్పు చేసిందే అనుకుందాం. మరి నువ్వు మంచివాడివే కదా. ఏదా మంచి? సిరి మన ఇంటికొస్తే నువ్వేం చేశావు? సిరి నీ భార్య కాదన్నా, నా దృష్టిలో చచ్చిపోయిందన్నా. కోడలుగా మన ఇంట్లో ఉండే అర్హతే లేదన్నా. బతిమలాడుతున్నా బయటికి గెంటేశావు. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యని, నీ సిరిని పరైదాన్లా చూసి అవమానించావు. కోపడ్డావు, అసహించుకున్నావు, చీపో అన్నావు. నీ సూటిపోటి మాటలతో ఎన్ని బాధలు పెట్టావు. ఇదేనా నీ మంచి అని అడుగుతున్నాను. సరే, సిరి చేసిన తప్పు, మరి నువ్వు చేసింది ఒప్పా? చెప్పు సంజయ్, చెప్పు. ఎప్పుడు కూడా నువ్వు సిరి కలిసిలేరన్న విషయం వాళ్ళ అత్తకి తెలిస్తే ఎక్కడ తన్ని నీ నుంచి దూరం చేస్తుందనే భయంతో గుడికొచ్చిందే తప్ప నిన్ను మోసం చేయడానికో బాధపడ్డానికో కాదు సంజయ్. ప్రతి క్షణం నీ గురించి ఆలోచించే సిరి కోసం అసలు ఏం జరిగిందని ప్రశాంతంగా ఒక్క నిమిషం ఆలోచించలేకపోయావా? తప్పు చేసావు సంజయ్. నేను తప్పు చేయలేదు పిన్ని. సిరిని వాళ్ళ ఇంటి దగ్గర వదిలేసి వచ్చి మంచి పని చేశాను. నువ్వే నాకు గుర్తుందా పిన్ని? నేను, అమ్మ, సింధు తన్ని బాధ పెడుతున్నామని ఆ బాధ నుంచి తప్పించడానికి తను అక్కడ వదిలేశాను. పిచ్చోడా, నీకోసం, నీ ప్రేమ కోసం సిరి బాధల్నే కాదురా, దేన్నైనా భరించడానికి సిద్ధపడే మన ఇంటికొచ్చింది.
అంతదాకా ఎందుకు సంజయ్? సిరిని మన ఇంటి బాధల నుంచి తప్పించడానికే అక్కడ వదిలేసి వచ్చానని చెప్పావు కదా. నిజం చెప్పు, ఇప్పుడు సిరిని అక్కడ వదిలేసి వచ్చినందుకు ఎవరెక్కువ బాధపడుతున్నారు? నేనా లేకపోతే నువ్వా? రే సంజయ్, మనసులో ఉన్న ప్రేమని బయట కనపడకుండా దాయొచ్చురా, కానీ కన్నీళ్లను దాయలేవు. సిరి పుట్టింట్లో ఉంటే సంతోషంగా ఉంటుందనుకుంటున్నావా? నువ్వు లేని సంతోషం కూడా సిరికి బాధే సంజయ్. నువ్వు పెట్టే బాధ అయినా సరే సిరి ఆనందంగా భరిస్తుంది. అందుకే మన ఇంట్లో సిరిని ఎన్ని బాధలు పెట్టినా నవ్వుతూ భరించింది. సిరిని వదిలేస్తే ఇంక పుట్టింట్లోనే ఉండిపోతుందనుకున్నావా? అలలు ఎన్నిసార్లు వెనక్కి వెళ్ళినా మళ్లీ మళ్లీ తీరాన్ని తాకటానికి ముందుకు దూసుకొస్తూనే ఉంటాయి. అలాగే సిరిని నువ్వు ఎన్నిసార్లు దూరంగా పెట్టినా సరే ఆ అలల్లా నీ దరికి చేరటానికి సిరి మనసు ఉరకలు వేస్తూ నీ వైపుకు దూసుకుంటూనే వస్తుంది. సిరి పుట్టింట్లో ఉండదు సంజయ్, నీతోనే ఉంటుంది. ఒంటరిగా బతకదు, నీతోనే బతుకును పంచుకుంటుంది. నువ్వు ఎక్కడున్నా సరే సిరి నీతోనే ఉంటుంది. వస్తుంది, సిరి తప్పకుండా నీకోసం వస్తుంది. పొద్దు పొడిచే సూర్యుళ్ళ వెలుగులు విరచెమ్ముకుంటూ బాధలనే చీకటిని చీల్చుకుంటూ నీ ప్రేమ కోసం నీకోసం వస్తుంది సంజయ్. ఇది నీ పిన్నిగా చెప్పడం లేదు, సిరికి అత్తగా చెప్తున్నాను. సరే, ఏం జరిగినదే? నిజం నాకన్నా చెప్తావా చెప్పవా? నీకు చెప్పకుండా ఎలా ఉంటానమ్మా? అసలు అమ్మా, ఏంటమ్మా ఇది? ఏమైంది? పాలు దించుతా ఉంటే పొరపాటున చేశారి ఒలికిపోయినాయి. వంట చేసేటప్పుడు నువ్వెప్పుడు ఏమరపాటుగా ఉండవే. ఏదో జరుగుతుందమ్మా, నిజం చెప్పు. నువ్వు చెప్పకపోతే నా మీద ఒట్టే. అయ్యో, మీ అత్తని రాకుండా ఆపమని నువ్వు ఫోన్ చేసినావుగా. మీ అత్తని ఆపనీకే అట్టా చేసినాను. అయ్యో సరి సరి, ఏంది ఇది? వదులు. ఏందిదే చిన్నపిల్లలాగా? ఇదేం పెద్ద గాయం కాదు, తగ్గిపోతాదిలే. నువ్వేం బాధపడమాక. ఎందుకమ్మా ఇంత రిస్క్ చేసావు? నువ్వు సంజయ్ కలిసిలేరని మీ అత్తకి తెలిసినాదనుకో, వాళ్ళేడ నిన్ను మన ఇంటికి తీసుకొచ్చేస్తారేమోనని భయం. సిరి, నువ్వు సంజయ్కి దూరం కాకూడదు. అందుకే నా వల్ల అందరికీ ప్రాబ్లమే. అయ్యో సిరి, నేనేమీ బాధపడటం లేదు. నువ్వు ఆనందంగా ఉంటేనే కదా నేను ఆనందంగా ఉండేది. సిరి, సిరి, నువ్వు మీ అత్తతో మాట్లాడుతూ ఉండు. తిన్నీకి ఏమన్నా కావాలని అడిగినావుగా, నేను వెళ్ళి తీసుకొస్తా. ఏంటత్తా? నిజంగా నేను సంజయ్ ఈడ 4 రోజులు ఉండమని దించినాడా?
చెప్పాను కదత్తా. ఇంకా నీ అనుమానం పోలేదా? మొన్నేమో నేను సంజయ్ కలిసి సంతోషంగా లేవన్నావు. మా ఇద్దరిని గుళ్ళో చూసి సంతోషపడ్డావు. ఇప్పుడేమో సంజయ్ నిన్ను దించి వెళ్ళాడా అని అడుగుతున్నావు. నువ్వు ఇలాగే అనుమానం పడితే ఎలా అత్తా? నా మాట మీద కూడా నీకు నమ్మకం లేదా? నీ మాట మీద నాకు నమ్మకం ఉండాది సిరి, కానీ ఏదో చిన్న అనుమానం నా మనసును తొలుస్తానే ఉండాది. నిన్ను ఇంటికాడ దిగబెట్టినవాడు లోనికెందుకు రాలేదా అని, అదే నా అనుమానం. సంజయ్ ఎలా వస్తాడత్తా? ఏం సిరి? సంజయ్ నువ్వు చంపబోయావు. ఆ కోపం తన మనసులో ఇంకా ఉంది. అందుకే లోపలికి రాలేకపోయాడు. అప్పటికి నేను రమ్మనే అన్నాను. ఇంకొకసారి వస్తానులే అని వెళ్ళిపోయాడు. నేను తనని చంపబోయానన్న కోపం నీ మీద చూపిస్తా ఉండాడా? చచ్చా, అలాంటిదేం లేదత్తా. సంజుకి నేనంటే ప్రేమే. నన్ను బాగానే చూసుకుంటున్నాడు. మరి ఆ ఇంట్లో వాళ్ళు నిన్ను బాగా చూసుకోవడం లేదా? వాళ్ళు బాగానే చూసుకుంటారత్తా. కాకపోతే కాకపోతే నీ గురించి వాళ్ళ భయమంతా. నేనేం చేసినానే? నేనేమన్నా వాళ్ళ జోలికి వచ్చినానా? రాలేదనే. ఏంది సిరి నువ్వు మాట్లాడేది? నేను అత్తారింటికి వెళ్ళినప్పుడు నాతో పాటు అమ్మ తప్ప నువ్వు కానీ నాన్న కానీ రాలేదు కదా. అయితే అందుకే వాళ్ల మీద నువ్వు ఇంకా పగుతూనే ఉన్నావని, అందుకే రాలేదేమోనని వాళ్ళు అనుకుంటున్నారు. ఆ ఇంటికెళ్ళాక కోడలిగా వాళ్ళ ఇంట్లో నేను సంతోషంగా ఉంటే సరిపోతుందో చెప్పు? నాకు గౌరవ మర్యాదలు కూడా దక్కాలి కదా. ఎవరైనా నిన్ను అగౌరవంగా చూసినారా? అమర్యాదగా మాట్లాడినారా? చెప్పు సిరి, వాళ్ళ సంగతి నేను చూస్తాను. చెప్తే బాధపడవు కదత్తా? బాధపడలే, చెప్పు. అది నువ్వే అత్తా. నేనా? అవునత్తా. ఏ కోడలైనా కాపురానికి అత్తారింటికి వెళ్ళినప్పుడు పుట్టింటి వాళ్ళందరూ సారితో వచ్చి సంతోషంగా దించి వెళ్తారు. అప్పుడే గాని అత్తింట్లో అయినా ఆ చుట్టుపక్కలైనా పలానా వాళ్ళ ఇంటి బిడ్డని కాపురానికి చాలా ఘనంగా పంపించారని అందరూ చెప్పుకునేది. అలా జరుగుంటే నాకెంతో గౌరవం, ఎంతో మర్యాద. కానీ ఇప్పుడు అవన్నీ ఏమీ లేకుండా పోయాయి. అత్తా, నేను అత్తారింట్లో సంతోషంగా ఉంటే చాలని నువ్వనుకుంటున్నావు. అత్తింట్లో నాకు గౌరవ మర్యాదలు దక్కినప్పుడే అత్తా నేను నిజంగా సంతోషంగా ఉండేది. నేను అత్తింట్లో సంతోషంగా ఉండాలా లేదా అనేది నీ చేతుల్లోనే ఉందత్తా. సిరి, సంజయ్యే నిన్ను మన ఇంటి దగ్గర వదిలేసి వెళ్ళినాడు అంటే ఏదో జరిగినది. అసలు విషయం మీ అత్తకు చెప్పకుండా ఇంకేదో చెప్పి దాటేసినావు. నేను అర్థం చేసుకోగలను. ఏం జరిగినదే? సంజయ్ నువ్వు గుడికి వెళ్ళలేదా? వెళ్ళామమ్మా. మీ ఇద్దరిని ఇంద్రాన్ని చూసినదా? చూసింది. అక్కడేమన్నా గొడవ జరిగినదా? ఏమీ లేదు. సంజయ్ నీ మీద కోపంగా ఉన్నాడని, మా వదిన నిన్ను కోడలిగా ఒప్పుకోలేదని, నువ్వు ఆ ఇంట్లో బాధలు పడుతుండావని మీ అత్తకి తెలిసిపోయినాదా? అదేం లేదమ్మా. నేను సంజు హ్యాపీగానే ఉన్నామని అత్త నమ్మింది. నేను నమ్మించాను కాబట్టి అత్త ఒకటే ఇంటికొచ్చింది.
లేదంటే గుడి నుంచి నన్ను వెంట పెట్టుకొచ్చేది కదా. మరన్నీ సవ్యంగా జరిగినప్పుడు సంజయ్ నిన్నెందుకు ఏడు వదిలేసి వెళ్ళినాడు? చెప్పవేందే? జరిగితే మరి నీలో కొంచెం కూడా బాధ లేదేంది సిరి? ఎందుకు బాధపడాలమ్మా? సంజయ్కి దగ్గరవ్వాలని, సంజయ్తో ఉండాలనే గదే మా వదిన సంజయ్ ఆ ఇంట్లో నుంచి ఎల్లమన్నా ఎల్లకుండా భార్యగా ఆ ఇంట్లో ఉండే హక్కు నాకు ఉన్నది అని వాళ్ళతో పోరాటం చేసినావు. చేశాను. అయితే సంజయ్ నిన్ను మన ఇంటి దగ్గర వదిలేసి వెళ్తే మళ్ళీ అత్తారింటికి వెళ్లకుండా ఈ ఇంట్లోకి ఎందుకు వచ్చినావు? వెళ్తాను. ఎప్పుడు? ఆ సమయం వచ్చినప్పుడు. వదినా బాగున్నావా? లోనికి రండి. నీ బోడి మర్యాద చాలు గాని వెళ్ళి ఇంద్రాణిని పిలుచుకురా. దేనికి? అవన్నీ నీకెందుకు? పిలవమన్నాను, వెళ్ళి పిలు. ఇంద్రాణి ఇంట్లో లేదు. లేదా? ఎక్కడికెళ్ళింది? సిరిని దింపనీకి మీ ఇంటికే పోయినది.